నిన్నటి రోజున లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామంలో జరిగినటువంటి ఇష్యూకు తెలుగుదేశం పార్టీకి కానీ మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డికి కానీ వారి అనుచరులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఏదో అతని వ్యక్తిగత కక్షలతో చేసుకున్నటువంటి దుశ్చర్యగా భావిస్తున్నాం మేము. అతను నిన్న చింతకుంట వాళ్ళపల్లికి సంబంధించిన ఒక బాధిత కుటుంబం మినిస్టర్ గారి ఆఫీస్ దగ్గర కూడా రావడం జరిగింది. గత నెల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు. దాని మీద సిఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇటువంటి కక్షలు ఆయనకు వ్యక్తిగతంగా చాలా కక్షలు ఉన్నాయి. వారు చేసేటువంటి ఇన్లీగల్ కాంటాక్ట్స్ కానీ ఏదైతే ఉందో అదేవిధంగా వాళ్లకు వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఉండడం వలన వాళ్ళు వ్యక్తిగతంగా జరిగిన దుశ్చర్య కానీ మాకు కానీ మా మంత్రివర్యులకు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా సంబంధం లేదు. వారు చేసేటువంటి అరాచకాలు అయ్యా రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం, ఎంపీగా చేసినాం, సర్పంచ్గా చేసినాం, జడ్పీటీసీగా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ మీరు గత 5 ఏళ్ళు ఏం చేసినారు? బాధితులంతా మా వెనకాలే ఉన్నారు. వారందరికీ కూడా మీరు ఎంతో అన్యాయం చేసినారు. ఈ పాపాలన్నీ పండించే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ ప్రభుత్వం కాదు, మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ మాకు నీతిగా ఎలా బతకాలి, ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేయాలి అనేటువంటి దాని మీదనే మాకు చెప్తారా కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడమని ఏ రోజు కూడా మాకు చెప్పబోరు. ఏదైనా మేము తప్పు చేస్తూ ఉంటే దాని మీద కూడా మాకు పిలిచి మందలిస్తాడే కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడమని మాకు చెప్పరు. మీరు చేసినటువంటి పాపాలు, గతంలో చేసినటువంటి పాపాలు, ఎన్నో ఆక్రమణలకు గురైనటువంటి బాధితులు వచ్చి రోజు వాపోతున్నారు. వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమంటారే కానీ వ్యక్తిగతంగా ఏ రోజు కూడా మాకు ఫలానా వారి మీద వ్యక్తిగతంగా మీరు కక్ష తీర్చుకోండి, ఫలానా వారి మీద మీరు ఈ రకంగా పాల్పడండి అని చెప్పి ఏ రోజు కూడా చెప్పరు. మీరు చేసినటువంటి పాపాలే ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే జరిగింది. కానీ మాకు కానీ మా మినిస్టర్ గారికి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళు చట్టం తన పని తాను చేస్తుంది అని మేము చెప్తా ఉన్నాం. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరి మీద మీరు దూషణలు చేస్తే మేము ఊరుకుండే పరిస్థితి ఉండదు. మీరు చేసినటువంటి అరాచకాల మీద జరుగుతున్నాయి కానీ దాడులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంతేగాని ఈరోజు ప్రెస్ మీట్లో మార్నింగ్ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు. ఏమని చెప్పారంటే గంజాయి బ్యాచ్ అని అన్నారు. గంజాయికి అడ్డాగా మార్చిన ప్రభుత్వం ఏది అని ప్రశ్నిస్తున్నాం మేము. గంజాయికి అడ్డాగా మార్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేగాని మా ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్లను, సారాయి బ్యాచ్లను ఏ రోజు కూడా మా మినిస్టర్ గారు కానీ లోకల్గా ఎవరు ప్రోత్సహించబోమని తెలియజేసుకుంటున్నాం. అంతేగాని ఎవరో చేసిన పనికి మా మీద నెపం నెట్టి వాళ్లకు రుణం తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటివన్నీ వ్యక్తిగతంగా తీర్చుకోవాలంటే మేము చాలా చేయొచ్చు, మేము అటువంటి చేయము. మా నాయకుడు కూడా అటువంటి వాటిని ఎప్పుడు కూడా ప్రోత్సహించాలని తెలియజేసుకుంటున్నాం. మరొకసారి గుర్తు చేస్తున్నాం, అయ్యా రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మేము వ్యక్తిగతంగా ఏ రోజు పోబోం. మా మీద వ్యక్తిగతంగా ఏ దూషణలు చేయకండి. మా మంత్రి గారు ఎల్లవేళలా మీరు చేసిన పెంటను ఎత్తిపోసుకుంటున్నాం మేము. అయ్యా పలానా ఊర్లో ఏ నీటి సమస్య ఉంది, పలానా ఊర్లో రోడ్ల సమస్యలు ఉన్నాయి, పలానా ఊర్లో రెవెన్యూ సమస్య ఉంది. మాకు ఎప్పటికప్పుడు మంత్రి గారు కానీ వారి సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి సార్ గారు కానీ మాకు ఎప్పటికప్పుడు అభివృద్ధి పైన మాత్రమే మాట్లాడతారు. కానీ ఎప్పుడు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించరు. దయచేసి మా మంత్రి వారికి చెడ్డ పేరు వచ్చే రకంగా మీరు మాట్లాడితే మేము సహించేది లేదని చెప్తున్నాం. మరొకసారి హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. మా మంత్రి గారి మీద ఎప్పుడైనా ఎవరైనా వైసీపీ గుండాలకు ఒకటే చెప్తున్నాం, అది మీ ప్రభుత్వంలో చెల్లింది. ఈ ప్రభుత్వంలో అటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో అటువంటి చెల్లబోనీయమని కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాం. జై చంద్రబాబు, జై రామకృష్ణ, జై తెలుగుదేశం. నీ యొక్క బాధితులే నీ మీద దాడి చేసినారు తప్ప వేరే ఎవ్వరికి కూడా సంబంధం లేదని మరొకసారి చెప్తూ
ఇటువంటి దూషణలు వ్యక్తిగతంగా చేయొద్దు అని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. పగిలిపోయింది, కత్తులు ఉన్నాయి అక్కడ. రాత్రి కూడా వెహికల్స్ కూడా కాల్ చేశారు. అది ఎవరు కాల్చినట్లు మీరు కాల్చకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏ చిన్న చర్య జరిగినా కూడా మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఏ చిన్న విషయం జరిగినా కూడా సోషల్ మీడియాలో బంధించి పెడుతున్నారు. కానీ నిన్న అంత ఇష్యూ జరిగే కత్తులు ఖడ్గాళ్ళు తీసుకొని వచ్చి, కట్టలు తీసుకొని వచ్చి, ముసుగులు వేసుకొని వచ్చి, ఈ ముసుగు దొంగలు మీ వాళ్ళే. కానీ మా వాళ్ళు అయితే మీరు ఎందుకు వీడియోలు తీలే? దీని మీద మీ ప్రశ్నిస్తాం, ప్రెస్ వాళ్ళ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ముసుగు చిన్న విషయం జరిగినా కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేసేటువంటి పరిస్థితి ఈ రోజు అయితే ఉంది. కానీ సీసీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి. ముసుగు దొంగలు మా వాళ్ళు అయితే మీరు ఎందుకు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టలే? కానీ మీకైనా ఇవ్వచ్చు, ప్రెస్ వాళ్ళకి ఇచ్చి, అయ్యా ఈ ముసుగు దొంగలు కత్తులు ఎత్తుకొచ్చిన, ఖడ్గాలు తెచ్చినారు, మాకు అన్యాయం జరిగిందని చెప్పచ్చు. ఎందుకు మీరు తీయలేకపోయినారు? మీరు అందరూ ఇంట్లోనే ఉన్నామన్నారు, మా కొడుకు ఉన్నాడు, మేము ఉన్నాము, అందరూ ఉన్నామన్నారు. మీ దగ్గర సెల్ ఫోన్లు లేవా? మేము మా వాళ్ళు తప్పు చేసి ఉంటే ఈరోజు చూపించండి. సీసీ ఫుటేజ్లో కానీ మీరు తీసిన వీడియోలో కానీ ఏదైనా ఉంటే తీసుకోండి. కానీ అతనికి వాళ్ళ కుమారుడు క్రికెట్ బుక్కి, ఆయన కూడా క్రికెట్ బుక్కి, దాంట్లో కూడా వ్యక్తిగతంగా చాలా కక్షలు ఉన్నాయి. వాళ్ళు ఇదివరకే చాలా సార్లు గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్టేషన్ల వరకు పంచాయతీలు చేసుకున్న సందర్భాలు చాలా అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద జరిగింది. అంతేగాని మాకు కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసినారని చెప్తా, బెదిరించినాడని చెప్తా, ఫోన్ కాంటాక్ట్స్ కూడా తెప్పించాము. ఇవన్నీ ఊరికే వ్యక్తిగతంగా ఒకరి మీద బురద జల్లే విషయమే. కానీ ఏ రకమైనటువంటి మీ ఫోన్లు కానీ మా ద్వారా బెదిరింపులు కానీ ఏ రకంగా కూడా బెదిరించేదానికి ఆయన స్థాయి ఎక్కడ, మినిస్టర్ స్థాయి ఎక్కడండి? బెదిరించడానికి ఆయనకు వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? భూతగాథలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఏడో మారుమూల ప్రాంతంలో ఉంటే ఆయన ఎక్కడో అభివృద్ధి గురించి, నిరంతరం అభివృద్ధి గురించి మాట్లాడతాడే తప్ప ఇటువంటి వ్యక్తిగత కక్షలు ఎక్కడ కూడా చేయమని చెప్పడు. బెదిరించడం ఆయన స్థాయికి, మా నాయకుడి స్థాయికి కాదు అతనిది. మేము అటువంటి చర్యలు చేపట్టము.